ఇప్పుడు వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే ఇలాగే మా ఎక్స్ప్రెస్ రాజాలో ఒక రోజు ముహూర్తం సరిగ్గా లేదు. సడన్ గా ఒక రోజు కొంతమంది స్టూడెంట్స్ ఇలాగే మేము స్కిట్ చేస్తాం అన్నారు. అది చూశారు. అది చూసినప్పుడు మా డైరెక్టర్ గారికి ఒంట్లో బాగాలేదు. సో ఆ స్కిట్ బాగుంది అనుకున్నారు. ఆయన బాగుంది అనుకుని అప్పటి నుంచి ప్రతి వారం ఒక రోజు ఆ స్కిట్ ప్లే చేయమని అడుగుతున్నారు అన్నమాట. సో వాళ్ళు ఇంకా పర్మనెంట్ ఇక్కడే ఉండిపోతున్నారు. ఇక్కడే సైడ్లో టెంట్ వేసుకుని ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు అంటే వెళ్ళట్లా. సో అలా ఫ్యూచర్లో ఇప్పుడు ఎదురు వచ్చారు చూసారా, వీళ్ళు కూడా ఇక్కడ పర్మనెంట్ అయిపోవచ్చు. వీళ్ళలాగా మీరు కూడా ఏదైనా స్కిట్ ప్లే చేసినా, ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, వాళ్ళు ఏదైనా కామెడీ స్కిట్స్ రాసుకున్నా, వాళ్ళు తప్పకుండా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో పర్ఫామ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఒకవేళ ప్రేక్షకులకు నచ్చింది అనుకోండి, సోమవారం చేస్తే వాళ్ళు చచ్చినట్టు వచ్చే సోమవారం కూడా వాళ్ళే చేయాలన్నమాట. ఇక అప్పటి నుంచి ప్రతి సోమవారం వాళ్ళే స్కిట్ చేస్తారు. మీకు మ్యాటర్ అర్థమైందిగా. నేను ఇంత చెప్తానంటే మా దగ్గర ఒక దండుపాళ్యం బ్యాచ్, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. Side, 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 please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side, 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 please. Side, 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 please. Side, 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 please. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. అద్దాలేవిరా అట్లా అడుగుతా. ఒకటి. హాయ్ హాయ్ అన్న. హాయ్. మీ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అన్న. ఏది? ఇదిగో ఇది ఆఫీస్. ఏది? ఇదిగో అన్న, తెల్లకి కనిపించదు. 3 కుర్చీలు ఉన్నాయి. ఇదే ఆఫీస్. జీతం తక్కువ, వర్క్ ఎక్కువ. నేచురల్ గా వచ్చిందండి సార్ డైలాగ్ ఇది. అంటే అది కూడా అదే డైలాగ్. ఏమైందిరా? ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేయాలంటే ఇరిటేషన్ గా ఉందిరా. అయితే బాత్రూమ్ లో కూర్చొని చేరా, కంఫర్ట్ గా ఉంటుంది. జీతం సరిపోవట్లేదు. ఒరే, అమ్మాయిలకి మేకప్, అబ్బాయిలకి జీతం సరిపోవరా? మనం సరిపెట్టుకోవాలి. సరిపెట్టుకునే లేదు మేడం, రావాలి కడిగేస్తా. కడగడానికి మేడం వచ్చేదాకా ఎందుకురా, వాటర్ తెప్పిస్తా, ఇప్పుడే కడిగేచ్చుగా. అర్థం చేసుకో, టైట్ గా ఉందిరా. అవునా, లూజ్ చేస్తా. మరి ఏంట్రా? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వరా? అప్ప నేనివ్వను. అరే ప్లీజ్ ప్లీజ్ ఏంట్రా? అప్పిలు ఆడగాల నాకు తెలియదు. ప్రామిసా? 5 నిమిషాల్లో రెడీ అవుతానని అమ్మాయిని, అప్పు తిరిగిస్తానని అబ్బాయిని నా జీవితంలో నేను నమ్మను. మేడం వచ్చేలా ఉంది. మేడం పని చేస్తున్నారా, పడుకుంటున్నారా? ఏంటి మేడం వస్తూనే కోపంగా వచ్చారు? ఎందుకు వచ్చానా? ఆ జెఫ్ఫా గారి కంపెనీ చూడు. నరేంద్ర నిన్నే. ఏం చేస్తున్నారా? అదే కంపెనీ చూడమన్నారుగా, చూస్తున్నా. నేను చూడమన్నా అది కాదురా. ఇంకేంటి మేడం? సారీ మేడం. ఆ జెఫ్ఫా గారి కంపెనీ మన కంపెనీ కన్నా ముందు వెళ్ళిపోతుంది. అబ్బే అస్సలు కుదరదు మేడం అది. ఎందుకు? ఎందుకంటే మన కంపెనీ ముందు రోడ్డు ఉంది మేడం. ఆడి కంపెనీ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళాలి ఆంజనేయులు. ప్రదీప్ అమ్మేస్తున్నారా మేడం? కంపెనీ అమ్మేస్తున్నారా? కోపం వస్తుంది. స్కూల్ నా కళ గురించి మీకు అర్థం కావట్లేదు. కళ కాదు మేడం, మీ కలర్ కూడా మాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరమే మాట్లాడుకోవాలి మరి కళల గురించి. మరి వీడు అందరూ మన కంపెనీ గురించి నంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవాలరా. అది నా జీవిత ఆశయం తెలుసా, అది నా డ్రీమ్. మేడం మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను మేడం. ఎలా? ఒక్క నిమిషం, మీరు అదే ఎక్సైట్మెంట్ లో ఉండండి. బిల్డింగ్ పైకి వెళ్ళి నెంబర్ 1 రాసేస్తాడేమో. ప్రదీప్ అన్న ఇది ఏంటిది? నెంబర్ 1 కంపెనీ. ఇదేంటిది? నెంబర్ 1 కంపెనీ. చూసారా మేడం అందరూ ఎలా పిలుస్తున్నారు? చూసారా ఎలా పిలుస్తున్నారు? ఇన్ని రోజులు అనుకున్నాను రా నా కంపెనీలో మేధావులను పెట్టుకున్నానని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడేం అర్థమైంది మేడం? అర్థమైందిరా, ముద్ద పప్పులను పెట్టుకున్నానని. ముద్దపప్పు అంటే ఉంటుంది మేడం, ముద్దపప్పు. అందులో ఇంత నెయ్యి వేసి ఆవకాయ కలిపి తింటే ఉంటుంది. మస్తు ఉంటది, మస్తు ఉంటది రా. చూస్తుంది మేడం, చూస్తుంది. ప్రదీప్
వీడు ఉన్నాడు చూడు ప్రదీప్, ఆఫీస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆఫీస్ లో కన్నా ఎక్కువ వాష్రూమ్ లోనే చేస్తాడు. పన్నీర్కి ఏం చేస్తాడు ప్రదీప్? క్లైమేట్ కూల్గా ఉంటే నేనేం చేస్తాను మేడం. ఎల్లరా థ్యాంక్ యూ మేడం. డెస్క్ కేర్ అక్కడ పంపించండి, లేకపోతే ఈయన డెస్క్ పక్కన కమోడ్ అయినా పెట్టండి. మేడం ఇక్కడ ఎవరు లేరు కదా? లేరు మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి. ఏంట్రా మేడం ప్లీజ్ ఒక్కసారి. ఏంట్రా ఏం చేస్తున్నారా ఇడా? 1000 రూపాయలు అప్పడుగుతాడు. అంటే జీతం పెంచడం మేడం అస్సలు సరిపోవట్లేదు. రేయ్ జీతం పెంచమంటే నీలా ఒళ్ళు పెంచడం కాదరా, పెంచాల్సిన టైంలో పెంచుతా. ఏంటి వల్ల? జీతం రా, జీతం 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 రా. అందు గురించి నువ్వు నాకు చెప్పాలా? మేడం అదేంటి మేడం, స్కూల్ పిల్లలు కొట్టినట్టు కొడతారు. వీడా స్కూల్ పిల్లలు ఎత్తుకుపోయేలా ఉంటాడు, వీడు స్కూల్ పిల్లండి. ఫీజులు కట్టే స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయకపోతే కొడతదా కొట్టదా? కొడతారు, ఇట్స్ కామన్ కదా. మరి జీతం ఇచ్చే నేను కొట్టడంలో తప్పేంట్రా? కొట్టడంలో తప్పేంట్రా? మేడం ఒక్క నిమిషం. ఓకే లవ్ యూ రా. ఏం చెప్పావురా? మీరు కొట్టండి మేడం, కొట్టండి. ఏమో చెప్పినవరా? మీరు కొట్టండి మేడం. ఇప్పుడు చెప్పరా? కొట్టమన్నావుగా. నా దగ్గర బాడీ పెయిన్ టాబ్లెట్ ఉంది, ఇస్తా అని చెప్పిన అంతే. మేడం స్కూల్ జై జై మేడం నేను అన్నాను వాళ్ళన్నారంటే ఒక అర్థం ఉందిరా. మీ ఇద్దరు ఎందుకు అంటున్నారా? నాకు కూడా ఫెస్టేషన్స్ ఉన్నాయి మేడం, చెప్పుకోలేకపోతాం అంతే. అవన్నీ కాదు గాని వెళ్ళి ప్రాజెక్ట్ విషయం గురించి కనుక్కో. ఒక్క నిమిషం మేడం. హలో అవునా మేడం, బాబు గారు బిజీగా ఉన్నారంట. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు వచ్చారా? మీరే కదా మేడం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోమన్నారు. అమరావతి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని ఫోన్ చేశా. మీరు జీతం పెంచకపోయినా పర్లేదు మేడం. ఆ పంచి పేలకపోయినా పర్లేదు మేడం, ఇంక కొట్టకండి మేడం. ఐడియా వీడిది మేడం. ఇలా అయితే కంపెనీ మూసేసి పల్లీలు అమ్ముకోవాల్సి వస్తుంది. మేడం కృష్ణకాంత్ పార్క్ లో అమ్ముకుందాం, ముస్తు గిరాకే ఏ ప్రాబ్లం లేదు, బాస్ ఎలా ఉంటే ఎంప్లాయీలు అలా ఉంటారు, ఏం కాదు. అరే ఒక పని చేస్తే 10 మంది లైక్ చేసే పని అన్న చెయ్యండి రా. ఒక్క నిమిషం నువ్వు రారా. ఏం చేస్తున్నారా? మీరే కదా మరి ఏ పని చేసినా అందరూ లైక్ చేయాలని. అంతే టిక్ టాక్ లో వీడియో చేస్తున్నా లైక్లే లైక్లు. ప్రదీప్ డైలీ మార్నింగ్ నేను వర్క్ చేద్దామన్న మూడ్ లో వస్తుంటాను, కానీ ఎదవల మొహం చూసి ఉన్న మూడ్ దబ్బుతుంది ప్రదీప్. వర్క్ చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీరు జీతం ఇస్తున్నారా? ఇస్తున్నానుగా. వాళ్ళు వర్క్ చేయాలా? చెయ్యాలిగా. ఏంటి వాళ్ళు జీతం తీసుకుని వర్క్ కూడా చేయాలా? చెయ్యాలి మళ్ళా. అబ్బా రెండు కుదరవు వాళ్ళ వల్ల. అవన్నీ కాదురా, వెళ్ళి మెయిల్ చెక్ చేయరా. ఒక్క నిమిషం మేడం. అమ్మ ఒకసారి తప్పుకోవా నువ్వు. ఎక్కడికి రా? అంటే అదే మెయిల్స్ చెక్ చేయమని. మెయిల్స్ అందరు ఇక్కడే ఉన్నారు, చెక్ చేసి వస్తాను. అంటే అంటే వీడు కాదా? వీడు చెక్ చేయరా? అక్కడ దాకా వెళ్ళాలా? మేడం నాకు అనవే, నేను ఫీమేల్ చెక్ చేసి అయితే. మేడం ఆయన ఎందుకు మేడం మీరు అస్మాలు ఎలా కొడతారు? ఆ ప్రదీప్ గారి కంపెనీలో చూడండి, స్టాఫ్ ని ఫ్యామిలీలో చూసుకుంటారంట. ఆయన కార్లు ఆయనకు నడిచేలా కార్ ఇస్తారంట మేడం. అందరు టిప్పు ఓడిస్తారంట మేడం, మీరు జీతం ఇవ్వట్లేదు. పబ్జీ ఆడుకోవాలని పెద్ద పెద్ద ఫోన్ కొనిచ్చారు మేడం, తెలుసా మీకు? మీరు ఉన్నారు ఏంటి, మారండి మేడం. ఎప్పుడు చూసినా ఆ కంపెనీలో ముచ్చట్లు, ఈ కంపెనీలో ముచ్చట్లు. ఆ మేడం గట్లా అన్నాడు, ఈసారి గిట్లా అన్నాడు. బేకార్ ముచ్చట్లు, బేకార్ బడ్జెట్లు. ఎప్పుడైనా మన కంపెనీ బాగుపడే లెక్కలు చేసి రారా? ఎందుకు మేడం ఫైర్ అవుతున్నారు? ఫైర్ అవ్వక ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకోమంటావా? మీరు ఫేర్ అండ్ లవ్లీ రాసిన పెద్దగా తేడా ఏముండదు మేడం. ఇప్పుడే జిగిగింది రా
టీ-షర్ట్ మళ్ళీ మళ్ళీ. టీ-షర్ట్ మొత్తం మేడం. జాబ్ లో నుంచి తీసేసిన అనుకో అమీర్పేట్ చౌరస్తాలో కూర్చొని పల్లి చెన్నై బట్టాలి నువ్వు తీసేసేదాన్ని ఓ అంటే తీసేస్తాను నేనే మారేస్తున్నాను పో. నన్ను పోవే అంటావా? ఆడదాని చూస్తున్నాను లేకపోతేనా నువ్వు చూస్తున్నారా? నేను చూపిస్తా ప్రదీప్. ఇంత మాట్లాడాలన్నా నీ ముందు సన్మానం చేపి వాడి మీద ఉన్న కోపం మొత్తం ఇదిగో వీడి మిచ్చు వీడిని మళ్ళీ- వాళ్ళు వీడిని చూసుకుందాం దా. మళ్ళీ రా. అరే అరే ఆగరా ఎవడనే ఎవరైనా చేసాడు ఊరికే పడిపోతాడంటలే ఏయ్, ఏయ్, లే 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 ఆగండి ఒక్క నిమిషం పొజిషన్ లో ఉంటాడు ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకోను మనము మారండి రావాలి అయ్యో నాన్న దామా ఇందా, దా, 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 దా. అదే సూపర్ అబ్బో ఈ దెబ్బకు రియాక్షన్ ఇస్తున్నారు అరే అరే ఇట్లా రా వాడంటే వెళ్ళిపోయాడు రా. మరి నీ సంగతి ఏంట్రా? మేడం నేను కట్టపా అంటాను మేడం. నీ కట్టు బానిసాను నేను. మేడం ఎవరు మేడం? నువ్వే కదరా అన్నావు కట్టప్ప అని. మరి ఆ కట్టప్పకి గుండు ఉన్నప్పుడు ఈ కట్టప్ప గుండు చెప్పాలి కదరా. చిచే ఏదో అమ్మాయి కదా హెల్ప్ చేద్దాం అనుకుంటే గుండు కొట్టిస్తా. మీరు రమ్యకృష్ణ అయినప్పుడు వీడు కట్టపడడం తప్పే లేదు నీకు దండం నీ ఆఫీస్కి దండం బాయ్. రేయ్ 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 తోరా. ఇప్పుడు వర్క్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ప్రదీప్ ఆఫీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి జాయిన్ అయిపో. ఇద్దరం కలిసి బిజినెస్ ని డెవలప్ చేద్దాం. నేను ఒకరి దగ్గర జాయిన్ అవ్వా రా నా కంపెనీ నాదే రా. వెల్ డన్ సూపర్ థ్యాంక్ యూ ముగ్గురి క్లాప్స్ ఆన్